ఇన్కరెక్ట్ టైమింగ్. ఈరోజు మనం కూడా చాలామంది ఇన్కరెక్ట్ టైమింగ్లో పనిచేస్తూ ఉంటామండి. రాంగ్ టైమింగ్. అసలు సమయం ఇవ్వము దేవునికి. దేవునితో చెప్తాం ఏంటిదంటే, దేవానికి 1 సంవత్సరం ఇస్తున్నానయ్యా, ఐఎమ్ గివింగ్ యూ 1 year. నీవు నా జీవితంలో కార్యం చేయలేదు అనుకోండి, నేనే నా చేతిలో తీసేసుకుంటాను, నేనే నా జీవితాన్ని పరిపాలించుకుంటాను, నేనే నా జీవితాన్ని నడిపించుకుంటాను అని అనుకుంటూ ఉంటాం. చాలామంది ఇటువంటి ఒప్పందాలు పెడతారు దేవునికి ఒక టైమర్ ఇస్తారు. దేవా, ఈ 3 నెలల్లో నాకు వివాహం అవ్వలేదు అనుకో దేవా, ఇంకా అంతే, నేను నా భక్తిని కోల్పోతాను, నా విశ్వాసాన్ని కోల్పోతాను. ఈ 3 నెలల్లో నాకు గర్భఫలం రాలేదనుకో దేవా, నువ్వు లేవు, దెయ్యము లేదు, దేవుడు లేడు, ఎవ్వరు లేరు, నా జీవితం ఏదో నేను చూసుకుంటాను అని చాలామంది టైం లిమిట్ ఇస్తున్నాం దేవునికి. వి గివింగ్ లిమిట్స్. అంటే దేవుణ్ణి ఒక షరతులో, ఒక కండిషన్లో మనము ఒక బాక్స్లో పెట్టేస్తున్నాం. ఈరోజు దట్ ఇన్కరెక్ట్ టైమింగ్ మన జీవితంలో కూడా, మీరు ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉంటే, దేవా నేను అలసిపోయి ఉన్నానయ్యా, ఇంకా నేను వెయిట్ చేయలేనయ్యా, నేను అలసిపోయి ఉన్నానయ్యా, ఇంకెంతకాలం అయ్యా, నాకు 31 years వస్తుంది, 32 years వస్తుంది, ఇంకా వివాహం అవ్వలేదేంటి, 33 years వస్తుంది, ఇంకా ఒక ఉద్యోగం రాలేదేంటి, ఎన్ని సంవత్సరాలు ప్రేయర్ చేస్తున్నానయ్యా, ఎన్ని సంవత్సరాలు నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను, బట్ వేర్ ఇస్ ద ఆన్సర్? ఇప్పుడు నువ్వు చేయలేదనుకో, నేనే చూసుకుంటాను, నేనే విడాకులు ఇచ్చేస్తాను, లేకపోతే నేనే ఎవరినో ఒకరిని వెతుక్కొని కంగారుగా వివాహం చేసేసుకుంటాను అంటూ చాలామంది తప్పైన కార్యాలు తొందరపాటుతోటి చేసేస్తున్నారు. ఈరోజు మనము చాలామంది అటువంటి రిగ్రెట్ తోటి జీవిస్తాం. మీలో ఉంటారు, ఐఎమ్ షూర్ మీరందరు చెప్పగలుగుతారు, నేను ఆ తొందరపాటు నిర్ణయం బట్టి ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నాను, ఆ తొందరపాటు, ఆ హేస్టీ డెసిషన్ బట్టి నేను ఎంతగానో కోల్పోయాను, నెమ్మదిని కోల్పోయాను, మనుషుల్ని కోల్పోయాను, సమాధానాన్ని కోల్పోయాను, ఆర్థికంగా నష్టపోయాను, మానసికంగా ఎంతగానో దెబ్బతిన్నాను, ఇంకా పోయిన జీవితము మరలా రాలేదు అని చెప్పగలుగుతారు. See, we always try to take it up in our own hands, but God is saying, can you trust me? నన్ను నమ్మగలుగుతావా? నువ్వు కంగారు పడద్దు. యూదా ఇస్కరియోతు కంగారు పడ్డాడు, ఏదో చేయాలని ప్రయత్నించాడు, కానీ he failed terribly. మామూలుగా ఫెయిల్ అవ్వలేదు, భయంకరంగా విఫలత, భయంకరంగా ప్రాణ నష్టమే ఆయన కొని తెచ్చుకున్నాడు. ఈరోజు God is saying one thing, God's timing is off and ours is right అని అనుకుంటాం. అంటే దేవుడు సమయం ఎప్పుడు కూడా, ఆయన ఎప్పుడు ఆలస్యం చేస్తాడు, ఆయన అసలు జవాబిస్తాడా, అసలు ఆయన వింటున్నాడా, అసలు ఆయన చెవి ఒగ్గుతున్నాడా అనే పరిస్థితుల్లో అటువంటి ప్రశ్నలతోటి ఈరోజు మనము చాలామంది ఉన్నాము. కానీ గాడ్ ఇస్ ఆల్వేస్ లిసనింగ్. డూ యూ రియలైజ్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ లిసనింగ్? మీరు చేసే చిన్న ప్రార్థన అయినా, విడిచే ఒక చిన్న కన్నీటి బొట్టు అయినా ఆయన చూస్తున్నాడని తెలుసా, మీకు గ్రహిస్తున్నాడని తెలుసా? డూ యూ రియలైజ్ ఇట్? God is saying, don't be in haste. Don't say, I'm tired of waiting. నాకు ఇంకా అవ్వట్లేదు, నేను ఇంక చేయలేను, నేనేదో ఒకటి ప్రయత్నిస్తాను, దేవుడు నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు అని మీ చేతులారా మీరు ఏదైనా తీసుకున్నారా, అది నష్టమే, వ్యర్థమే. దేవుని దాసురాలుగా చెప్తున్నానండి, డోంట్ ట్రై టు టేక్ ఇట్ అప్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్స్. దేవుని చిత్తము లేకుండా అక్కర్లేని కార్యాలు, తప్పైన నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు దయచేసి చేయకండి. దేవుని చిత్తానుసారంగా ఏ రీతి అయితే యూదా ఇస్కరియోతు నష్టపోయాడో, ప్రాణ నష్టం కలిగినాడు, వేదన బాధకి గురి అయ్యాడు, వేధించబడ్డాడు దురాత్మల చేత. ఇవన్నీ ఎందుకు అని అంటే, బికాజ్ హీ వాంటెడ్ టు డూ ఇట్ ఆన్ హిస్ ఓన్. ఆయన సొంతంగా చేయాలని చూశాడు. దేవుని దయచేసి బాక్స్లో పెట్టకండి. ఇంత టైం ఇస్తానయ్యా, ఈ 3 నెలలు ఇస్తానయ్యా, ఈ 1 రోజు ఇస్తానయ్యా టైం నీకు, ఈ 1 రోజులో నువ్వు మాత్రం, అది అన్యులు చేస్తే అనుకోవచ్చు. అన్యులు సాధు సుందర్ సింగ్ని కూడా చూసినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే, 3 రోజులు ఉంటాను, 3 రోజులు ఫాస్టింగ్ ఉంటాను, 3 రోజుల్లో, లేకపోతే ఆ రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు ఆయనకు కూడా తెలియదు. కానీ ఎవరైనా మీలో నిజమైన దేవుడు ఉంటే, మీకు ఇంత సమయం ఇస్తున్నాను, ఈ 5 గంటల లోపు నువ్వు కనపడలేదనుకో నేను చచ్చిపోతాను అంటే, అది ఆయన అన్యుడు కాబట్టి, తెలియక, ఎవరు నిజమైన దేవుడు తెలియదు కాబట్టి అలాగా దేవునికి టైం లిమిట్ ఇచ్చాడు. దేవుడు అది అర్థం చేసుకుని ఆయనకి ప్రత్యక్షమై ఆయనను మార్చుకున్నాడు. కానీ అన్నీ తెలిసిన మనము, అంతగా చిన్నప్పటి నుండి దేవునిలో ఎదిగిన మనము, దేవా నేను 1 day టైం ఇస్తున్నానయ్యా, 3 నెలలు టైం ఇస్తున్నానయ్యా, సంవత్సరం టైం ఇస్తున్నానయ్యా, చేయలేదు అనుకో, ఇంకా నువ్వు వద్దు నాకు అంటే దేవుడు నవ్వుతూ ఉంటాడండి మన ఇమ్మెచ్యూరిటీని చూసి. నిజంగా అటువంటి రీతికి, అటువంటి ఇమ్మెచ్యూర్గా కాకుండా చూద్దాం.